అమెరికా, ఇరాన్ కాల్పు విరమణకు అంగీకరించిన పశ్చిమాసియాలో అయితే ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో, శాంతి చర్చలకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలకి ఏర్పాట్లు చేస్తున్నటువంటి కారణంగా పాకిస్తాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ భవనాలు, కీలక రహదారి మార్గాల దగ్గరంతా సైన్యాన్ని దించారు. రాజధానిలోని రెడ్ జోన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అక్కడ పరిమితమైనటువంటి సంఖ్యలో పాసులున్నోళ్ళని తప్పించి రానివ్వట్లేదు. ఇస్లామాబాద్‌లో దేశ పార్లమెంటు, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, లగ్జరీ హోటళ్లు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో సెలవు కూడా ప్రకటించేశారు. షాపులు కూడా మూసేస్తున్నారు. తమ మధ్యవర్తిత్వంతో 2 వారాల పాటు కాల్పుల విరమణ జరిగిందని చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు కూడా మేమే ఆతిథ్యం ఇస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటోంది. జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం అమెరికా తరపున చర్చల్లో పాల్గొంటుంటే, ఇరాన్ వైపు నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ పాక్ బయలుదేరంటూ ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. ఈ వార్త అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. వాళ్ళిద్దరూ తమ రాజధాని టెహ్రాన్‌లోనే ఉన్నారని. అసలు లాజిక్ అదనమాట.